మా ఇన్ని 1000 నామాలు చెప్తేనే నువ్వు నన్ను కరుణిస్తున్నావు కదా, ఒక్క నామం చెప్పమ్మా చేసుకుంటాను తల్లి. నాకు ఈ తలనొప్పులే లేకుండా నన్ను చిరంజీవత్వం అన్నీ నువ్వే చూసుకో, ఒక నామం చెప్పామంటే నీ ఇష్టం దాన్ని ఏది నువ్వు చెప్పినా కూడా అందులో నేను ఉంటాను. అదే ఆంజనేయ స్వామి చేసింది. రామాయ నమః అన్నాడు అంతే. రా అంటే చిదగ్ని స్వరూపుడు ఆయన శివుడు. మా అంటే ఆయన సృష్టి ద్వైతంలోకి వచ్చినప్పుడు మా ఆ రెండు యొక్క కలయికే నా శ్రీరాముడు అని రామ్ రామ్ అని బిందువుని చేశాడు తపస్సు. ఆయన బ్రహ్మవేత్తమ్మ, బ్రహ్మలకే బ్రహ్మ, విశ్వరాంశ. ఆయనకి ఆ రహస్యం తెలుసు. ఆయన విగ్రహాన్ని పెట్టుకోలేదు, అర్థమైందా? రాముడు అంటే బాణం పట్టుకునే రాముడు పెట్టుకోలేదు, ఆయన శివుని పెట్టుకుని పూజ చేశాడు. అంటే శ్రీ అమ్మవారి యొక్క స్వరూపం అయ్యాడు, అర్థమైందా? ఒక్క నామంలో అది అంత బ్రహ్మ విద్యను పెట్టి ఆయన చేశాడు. రామ అన్నందుకు ఆయన ఫలితం చూశారుగా, దేవుళ్ళకే దేవుడు అయ్యాడు. ఆయన గుడి లేని ఊరే లేదు. నీకు కష్టం వచ్చినా భయం వేసినా భయానికి దేవుడు ఆయన్నే తలుచుకుంటావు, ఇంకోని తలుచుకుంటావు. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, ఒంటరిగా చీకటి లైట్లు పోయినాయి అనుకో, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అంటావు, అవునా? అందుకే భూత పేత పిశాచ సాకిని ఢాకిని ఇవన్నీ ఆయన పేరు చెప్తే పారిపోతాయంటే ఇదే కారణం. ఆంజనేయ, ఆం ఆంజనేయాయ నమ, ఆం ఆంజనేయాయ నమ అంటే ఈ వైబ్రేషన్స్ అవి తట్టుకోలేవు, కాల్ చేస్తుంది, బూడిద చేస్తుంది. అవి పారిపోతున్నాయి అంటే ఆయన వస్తాడని కాదు, ఆల్రెడీ వచ్చేసాడు నువ్వు చెప్పంగానే. ఆం ఆంజనేయాయ నమ అని శ్మశానంలో వెళ్ళావు అనుకో, అక్కడ ఉన్న అన్ని భూత ప్రేతాలన్నీ కూడా పారిపోతాయి, నువ్వు వెళ్ళే వరకు అక్కడ రావు. వైబ్రేషన్స్ అంటారమ్మా. ఇప్పుడు నా మాటలు ఇవన్నీ మాటలుగా వినిపిస్తున్నాయి, అక్షరాలు ఏం రావట్లేదుగా. అక్షరాలు చదువుకుంటే మీరు అర్థం చేసుకుంటున్నారా? భావాన్ని అర్థం చేసేసుకుంటున్నారు. ఆ భావం మీ మీద ప్రభావం చూపించేస్తుంది. మరి మీ మీద చూపించినప్పుడు మరి ఆయన పేరు మరి తలుచుకుంటే మరి దుష్టశక్తి మీద పనిచేయదు. అది రహస్యం. మంత్రం చేసుకోరా అంటారు, అది వాళ్ళకి వెనక ఉన్న సైన్స్ తెలియదు. సో సకామ పూజ యందు కూడా జగన్మాత ప్రారంధములను తీర్చి ఈ ప్రారంధాలు కూడా తీరుస్తుందట కోరిక ఇచ్చేటప్పుడు. స్నానం చేసి పూజా మందిరంలో ఎలా పెడతావు, ఒరే నువ్వు ఇన్ని ప్రారంధాలు పెట్టుకుని నన్ను అడిగావు, నీకు ఇచ్చే టైము వచ్చేసింది, సో ఇంకా ఏమన్నా ఉంటే మిగిలినవి ఆ ప్రారంధాలన్నీ తీసేసిన తర్వాత కదా నేను నీకు దర్శనం ఇస్తున్నాను. ప్రారంధంలో తీర్చి ఆ పిమ్మట పూజ ఊహించినంత సాఫల్యం. 10 రూపాయలు పెట్టుకుని పూజ చేస్తే 1000 రూపాయల ఫలితం నీకు ఇచ్చిందని ఊహించనంత. అయ్యో నేను 10 రూపాయలు ఉంటే 1000 ఇచ్చింది, ఊహించనంత సాఫల్యాన్ని ఇస్తుంది. ఆ సాఫల్యమే సౌభాగ్యముగా భావించాలి, అదే నీకు సౌభాగ్యం. ఎందుకంటే ఇచ్చింది సామాన్యులు కాదు, పక్కింటి వాడు ఇచ్చింది కాదు, అది పక్కింటి వాడు ఇచ్చింది అప్పు, అమ్మవారు ఇచ్చింది తాను ఇష్టపడి ఇచ్చింది, ఖర్చు చేసుకోవాలి. మళ్ళీ లెక్క చెప్పవలసిన అవసరం లేదుగా. పక్కవాడికి ఆరింటికి వచ్చి బిల్లు కొడతాడు, ఆరింటికి ఇస్తా అన్నారు కదా 1000 రూపాయలు నిన్ను తీసుకున్నారు కదా, అవి కోరిక ఆ క్షణంలో నీ కోరిక తీరింది, కానీ అప్పుగా తీరింది. అదే బ్యాంకులు. అందుకే అప్పు లేనివాడు ధనవంతుడు అంటే భగవంతుడు నమ్ముకున్నవాడు ఎప్పుడు ధనవంతుడే. అప్పుల నుంచి నన్ను దూరం పెట్టుతలే, నన్ను నువ్వే నీ అంత ధనవంతుడు ఎవడు లేడు భూమి మీద. అదే కామద అంటే ఆ కోరికే లేకుండా చేసి పడతావు, నాకు అవసరమే లేదు అది. ఆ కోరికలు లేకుండా చేసాయమ్మా, అడగటం అనేది ఉండకూడదు అని. అప్పుడు నీ చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది. కామము కామద అంటే అంత అర్థం ఉందమ్మా. ఇప్పుడు 4వ నామం కామాయిని. కామాయిని కామాయిని అంటే దాక్షాయిని, కామాయిని అంటారే, ఇవన్నీ ఒకే నామానికి సంబంధించి. కామాయిని అంటే తన యొక్క ప్రపంచ నిర్మాణ కార్యకారణములే ఆమెకు కామాయిని అన్న
అన్వార్థ నామధేయాన్ని కల్పిస్తున్నవి. కామాయిని అంటే తన యొక్క ప్రపంచ నిర్మాణ కార్యకారణములే ఆమెకు కామాయిని అన్న అన్వర్ధ నామధేయాన్ని అన్వర్ధ అంటే ఈ నామాన్ని సాధకం చేసేది. కామాయిని అంటే ఏంటంటే ఆమె శివ సంకల్పము సాకారము చేయటము అంటే ఏంటంటే కామాయిని అంటే తన యొక్క ప్రపంచ నిర్మాణ కార్యకారణములే ఆమెకు కామాయిని, ఇంకేమీ పెట్టుకోలేదు. అంతేగా మహాసాధువులందరూ ఏం చేస్తారు, భర్తయే పతియే ప్రత్యక్ష దైవము అనేది ఇప్పుడు లేదులేండి అమ్మా, అది వేరే విషయం. ఇప్పుడు ఈ కలియుగంలో అవన్నీ ఏం లేవు, కానీ పూర్వం ఉండేవి. అది పూర్వం మటుకు ఉండేవమ్మా, అది దృష్టిలో పెట్టుకుంది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు కదా. ఇప్పుడు ఏముంది, గంటకి మొగుళ్ళని మారుతున్నారు దైవత్వం. సో కామాయిని అంటే ఏంటంటే ఆమె కార్యకారణాలే పెట్టుకొని సృష్టి చేసింది, అదే తానే ఉన్నది. ఈశ్వర కారణమే ఉంది, ఈశ్వర సంకల్పమే ఉంది. ఆయన సంకల్పం ఏంటి, సృష్టి చేస్తే వాళ్ళకి సృష్టి స్థితి లయ ఈ మూడు కూడా ఉండాలి. వాడు పుట్టి నాన్న ఆకలి, నాన్న నాకు ఇది లేదు అని నా దగ్గర రావద్దు. తల్లిగా నువ్వు అన్నీ ఇవ్వు వాళ్ళకి. అందుకే ఆమె అందులోనే ఎప్పుడు ఉంటుంది. సో అమ్మవారు కార్యకారణములే ఆమెకు కామాయిని. ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, మన కామాయిని ఎలా ఉంటుంది, ఇవాళ ఈ 10 కోరికలు సంకల్పాలు, రేపు అనే దాంట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో రూపాంతరంలో కొత్త కోరికలు వస్తాయి. అమ్మవారు ఇట్లా మారిపోయే సంకల్పాలు పెట్టుకుని కామాయిని కాదు, శివ సంకల్పాలు. ఆయన కారణం అయితే ఈమె కార్యం అదొకటే పెట్టుకొని ఇంతవరకు అనాది నుంచి ఇంతవరకు కూడా. మరి లేకపోతే మనం ఎలా బతుకుతాం? అయ్యో పిల్లలకి అన్నం పెట్టాలి, రోజు వంట చేస్తోంది కదా, నీకు అన్నం ఇస్తే కదా మీ ఆడవాళ్ళు అన్నం వండుతున్నారు, బియ్యం మీరేం పంటలు పండించి వండుతున్నారా? అవునా? ఆ ధర్మం చూడాలి కదా. ఆమె కార్యకారణాలు పెట్టుకుంది, ముఖ్యమైన వస్తువులు నీకు ఇస్తుంది అంతే. నువ్వు కష్టపడితే నీకు అన్నం వస్తుందిరా అని చెప్పింది. నేను కష్టపడ్డాను, నువ్వు కూడా కష్టపడు, ఉద్యోగం చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి. అది సూత్రం. నేను పడినట్టు నువ్వు కూడా కష్టపడు, అమ్మని చూస్తే అన్ని పనులు మనకి వస్తాయి. ఎవడు బుద్ధి చెప్పటం అవసరం లేదు మనకి. అదే ఆ సద్బుద్ధి ఇవ్వమ్మా అంటే ఇదే. చెడు బుద్ధి ఇవ్వు, వాడు పాడైపోవాలి అంటే అది నువ్వు ఏంటి, ఈర్ష్యతో. అంటే నువ్వు ఆ యొక్క ఏమిటి, ఈ శరీరానికి లొంగావు, పాంచభౌతికంలో ఉండిపోయావు, స్వా పెట్టుకున్నావు, చెడు కోరుకుంటావు. సో అమ్మవారు కార్యకారణాలే తన కామాయిని. సత్యయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, కలియుగాల్లో కానీ, ఏ యుగంలో అయినా ఇవే అమ్మవారు కామాయిని. ఈ రెండే అమ్మవారు, అంతే కదా. ఏం అడిగింది? అవునా? ఆమె ఏం అడగలేదు కదమ్మా, ఆమె ఇవ్వటమే. ఏమిటా ఇవ్వటం? ఆయన కారణాన్ని నేను బతికిస్తున్నాను, కోరికని ఆయన ఆనందపరుస్తున్నాను. అదే సంసారం చేయటం అంటే. అవునా? కార్యం అంటే ఆయన కార్యాన్ని బతికించటం గొప్పతనం, సంకల్పం కాదు, దాన్ని పోషించటం గొప్పతనం. అదే పెట్టుకుని ఆమె ఉన్నది. అందుకే అమ్మ అన్నారు, శ్రీమాత అన్నారు అందరూ. మామూలు అమ్మ కాదు ఆమె, అమ్మల కన్నా అమ్మ. అది చెప్తున్నాడు, అంత అందంగా చెప్తున్నాడు. ఆమె కామాయిని. మళ్ళీ 5వ నామము మద లేక ధామ. కామదాయిని కదా నామం. 5వ నామంలో కామద. మద అంటే ఏమిటి, ధామ అంటే ఏమిటి? మద అంటే ఈశ్వరుడు. మదనుడు, మన్మధుడు ఎవరు? ఈశ్వరుడు. ఆయన మించిన అందం ఎవరికి లేదమ్మా, తెలుసా? ఎవరికి తెలియదు. మద అంటే ఈశ్వరుడు. తనను చూడటం చేత వచ్చిన పారవస్యముతో ఆమె జగత్తునంతా కూడా నిర్మిస్తుంది. మద అంటే అది. మదనుడు యొక్క ఈక్షత, ఈశ్వరుడి యొక్క ఈక్షత. శ్రీవారు అమ్మవారిని చూడటం వలన ఆమెకి పారవస్యం, నా భర్త నన్నే చూస్తున్నాడు అని ఆ పారవస్యంతో ఆ తల్లి పారవస్యముతో ఆమె జగత్తునంతా కూడా నిర్మిస్తోంది. ఆయన ఉన్నాడు, నేను
అంతేగాని నేను అది పెట్టుకోలేదు. నాలోనే అందుకని అర్ధనారీశ్వర తత్వం అంటే ఇది. ఇద్దరూ కలిసి మేము ఆనందంగా ఆడుతూ, పాడుతూ పని చేస్తుంటే అలుపు, సొలుపు ఏమున్నది అని పాట కూడా ఉందిగా. అవునా? అలా పొలమంతా దున్నేశారు ఇద్దరు భార్యాభర్తలు. అలా వీళ్ళిద్దరూ గూడా ఒకరిగా పనిచేశారు జగత్ నిర్మాణంలో. ఎందుకంటే ఆ సినిమా పాట ఎందుకు చెప్పానంటే అలా చెప్తే మీకు అర్థమవుతుందని. నేను చేస్తానండి. నా చీర తడిసిపోతుంది. నేనెందుకు ఆ బురదలో దింగుతాను. నీ అవస్థ నువ్వు పడు. నువ్వు సంకల్పం చేసావు. మగాళ్ళు పని జేయాలి. ఈ లెక్కలన్నీ లేవు వాళ్ళకి. వాళ్ళు వేరు కాదు. భావాల్లోనూ గూడా. వాళ్ళెప్పుడు అర్ధనారీశ్వరం అంటే ఒకటే సంకల్పమే కార్యం రూపాంతరం చెంది పనిచేస్తున్నారు. అది తెలుసుకోవాలి శివతత్వం అంటే. శివజ్ఞానం అంటే అది. అది తెలుసుకోకుండా చూడండి ఎంత బాగా చెప్పాడు. మద అంటే ఏమిటి? మద అంటే ఈశ్వరుడు అంది. ఆ మదడు నుండి మనసులో పెట్టుకొని ఆమె కార్యం చేస్తోంది అని. ఆయన ఉన్నాడు. నాకు బలం. నాలోనే ఉన్నాడాయన. మద అంటే ఈశ్వరుడు తనని చూడటం చేత వచ్చిన ఆయన నన్ను చూశాడు. నువ్వు చేయగలుగుతావే నువ్వు చెయ్యి అని అన్నాడు. చాలు నాకు అదొక్కటి. ఈక్షత అంటారు. వచ్చిన పారవస్యంతో ఆమె జగత్తునంతా కూడా నిర్మిస్తుంది. ఈ తల్లి మరల చూచే ఈ క్షణముతో ఈశ్వరుడు సర్వకాల సర్వావస్థల యందు సృష్టి నిర్మాణ సంకల్పాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ ఏమేం తెలుసా? ఎంత బాగా తిప్పేశాడో చూడండి గురువు గారు. అంతవరకు అర్థమైందిగా ఆడుతూ పాడుతూ అనేది. జగత్ నిర్మాణం చేశారు కదా! మరి అమ్మవారేం తక్కువ. ఈమె కూడా ఆయన చూడటం, ఈమె కూడా చూడటం వల్ల ఏమైంది? శివుడు సర్వకాల సర్వావస్థల యందు కూడా సృష్టి నిర్మాణ సంకల్పాన్ని కలిగి ఉంటాడు. సరే నేను సంకల్పం చేశాను కదా! పిల్లలు బాగుండాలి. వాళ్ళందరూ వృద్ధిలోకి రావాలి. వాళ్ళందరూ సెటిల్ అయ్యి మనకి ఆనందాన్ని ఇస్తారు. అంతవరకు నా సంకల్పం కూడా నీతోనే ఉంటుంది పో అన్నాడు. కనేసి వదిలేయలేదు ఇప్పటి తల్లిదండ్రుల్లా. ఇప్పుడు అంతేగా. అవునా? క్రెషేలో పడేయటం పిల్లల్ని. ఆయాలకి అప్పజెప్పటం. డబ్బున్న వాళ్ళు అంతే కదమ్మా. క్లబ్బులకు పోవటం. పిల్లలు ఎలా పెరుగుతారు? ప్రేమ అభిమానాలు లేకుండా. అలా ఆయనేంటి ఈశ్వరుడు సర్వకాల సర్వావస్థల యందు సృష్టి నిర్మాణ సంకల్పం. నేను చేశాను కాబట్టి అదే సంకల్పంతో ఉంటాను. అర్థమైందా? ఇప్పుడు మనం ఉన్నాం. రామకృష్ణ పుట్టాడు అంటే వాడు పోయే వరకు నేను ఉంటాను. అలానే సృష్టి అంతా ఉన్నంత వరకు ఉంటాను. నా సంకల్పం ఉంటుంది. అందుకే ఆయన సాక్షిగా ఉంటాడు. ఆత్మ రూపంలో ఉంటాడు. అర్థమైందా? శక్తి రూపంలో నీతో అన్ని ఆ శక్తి పక్కనే ఈయన ఉంటాడనమాట. అర్థమైందా? అదే ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత. వినండి. ద్వైతము అంటే పక్కపక్కన కూర్చోవటం. స్త్రీ పురుషానికి ద్వైతం వచ్చేసిందిగా వెంటనే. ఎదురెదురుగుండా కూర్చుంటే ఈ క్షణ సంకల్ప కార్యాలు ఇద్దరు చూసుకుంటున్నారు. అద్వైతం. విశిష్ట అద్వైతం కలిసి చేయటం. ద్వైత, అద్వైత. అద్వైతంలో వాళ్ళేంటి ఉట్టి పక్క పక్కనే కూర్చోటం అంటే ఏంటంటే సంకల్పం లేకుండా ఇద్దరు అదే రూపంలో ఉన్నారని. బిందువులో ఉన్నారు. మళ్ళీ ఇద్దరు ఎరుపు తెలుపు కలవటం ఉందే ఈక్షణ చేసుకోవటం. దానివల్ల మూడవది రావటం విశిష్ట అద్వైతం. ఏమిటి విశిష్టంగా వచ్చిందంటే సృష్టి వచ్చిందని. అర్థమైందా? అది దాచాడు గురువు గారు. అది బయటికి తీసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చెప్పండి. ఆయన సర్వకాల సర్వావస్థలందు సృష్టి నిర్మాణ సంకల్పాన్ని కలిగి ఉంటాడు. ఈ శక్తిని ఈమె ఇస్తే ఆ శక్తిని ఆమెకు ఆయన ఇస్తాడు. చూసారా ఎలా ఇచ్చుకుంటున్నారో చూడండి ఇద్దరు. ఈ శక్తిని ఈమె ఇస్తే ఈ శక్తిని ఈమె ఇస్తే సరే మీరు సంకల్పం చేశారు కదా నేనున్నానులేండి నేను చేసి పెడతాను అనే శక్తి నీకు ఇవ్వటం. ఏమండి కష్టం వచ్చిందండి. ఏం పర్వాలేదండి ఆ టైంకి నేను ఆ డబ్బు అడ్జస్ట్ చేస్తాను అన్నట్టుగా. అబ్బా! గుండె మీద రాయి దింపారండి బాబు. అట్లా ఈ శక్తిని ఈమె ఇస్తే ఆ శక్తిని ఆమెకు ఆయన ఇస్తాడు. నా సంకల్పం కూడా కలిగి నీకు ఇస్తున్నాను మళ్ళీ. నేనున్నానులే వెళ్ళని. అంటే నీ డబ్బు ఎక్కడికి పోదు. బ్యాంకులో దాచుకుంటే ఎక్కడికి పోతుంది?
అలా అన్నమాట. అలా జస్ట్ నేను సాకారంగా చెప్తున్నాను. అంటే ఏంటంటే ఇవ్వటం నమ్మకం. అంటే ఇద్దరు కూడా సంకల్పము, కార్యం. ఏమ్మా? ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి. ఆ ఇచ్చిపుచ్చుకోవడాలే జగన్ నిర్మాణం జరిగిపోవటం. అది. లేదా ఇంత ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎలా జరుగుతున్నాయి? ఎంత సమన్వయం, కోఆర్డినేషన్ ఉండాలి. మెట్రో రైల్స్ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? అనుకున్న టైంకి అదే ఈ సూత్రమే పనిచేస్తోందక్కడ. ఇప్పుడు వేస్తున్నారు గదా! స్మార్ట్ సిటీస్ అని, మెట్రో రైల్స్ అని, ఇంజినీర్లు, లేబర్లు చూడండి ఎంత హడావిడిగా ఉంటారో వాళ్ళు. వాళ్ళతో అప్పుడు వెళ్లి మాట్లాడితే మాట్లాడరు. అంత ఫుల్ బిజీగా ఉంటారు వాళ్ళు. ఆ పనిలో, ఆ కార్యంలో, సంకల్పంలోనే ఉంటారు. అది కట్టే వరకు వదలరు. మాకు రేపే లాస్ట్ డేట్ అండి బాబు అని. మినిస్టర్ వస్తున్నాడు రిబ్బన్ కట్ చేస్తాడు. అట్లా ఉంటుంది. అదన్నమాట. అంటే ఆ సంకల్పమే మనలో కూడా ఉందని సృష్టిలో. వాళ్ళకే కాదు నీకు అంతే. అర్థమైందమ్మా? నీ సంకల్పం హ్మ్. శివుడైతే దాన్ని సాకారం చేసేది నీలో. నాకంత శక్తి ఉందా? ఒక 10,00,000 నేను బ్యాంకులో అడిగితే ఇస్తారా? ఏమి ఇస్తారు? శక్తి సహకరించాలి. అర్థమైందా? ఇల్లంతా చిందరవందరగా ఉంది. నేను ఒక్కదాన్నే చేసుకోవాలా? ఇంకో పని మనిషిని తెచ్చి ఓ ₹100 ఇచ్చి చేయించాలా? అట్లా అన్నమాట. సో, వాళ్ళిద్దరే సంఘర్షణ ఇప్పుడు గూడా మనలో గూడా ఏం పర్వాలేదు అని చెప్పి కొంగు నడుములో దూర్చి ఈమె బయలుదేరుతుంది చీపురు కట్ట పట్టుకొని. ఎవరిచ్చారు? సంకల్పం గొప్పది శివుడున్నాడు. కార్యము శక్తి అమ్మవారు. 5 నిమిషాల్లో వంట చేసి పడేసావు. ఇల్లు క్లీన్ చేసేసావు. అయిపోయిందా? అట్లా అన్నమాట. అంత కలిసి ఉంటారు వాళ్ళు. అర్థాలా ఉంటారు పనిలో. అందుకే నువ్వు చేయగలుగుతున్నావు. ఇది నీ యొక్క జీవులే కాదు, దేవతలు గూడా, విష్ణుమూర్తి గూడా అంతే. అమ్మ నువ్వు శక్తి ఇస్తేనే కదా నేను వీడికి అన్నం పెట్టగలుగుతాను. అన్నపూర్ణ రూపంలో నీకు. ఆ విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు? ఒక చెట్టు పడేసి మామిడికాయలు, ఈ చెట్టు నుంచి వచ్చే కాయలన్నీ తింటూ బతకండి రా అని ఒకడు పడేసాడు. అంతేగా? మనం కూడా కింద ఏం చెప్పుకుంటున్నాం? మా తాతలు నాటిన కొబ్బరి చెట్లండి ఇవి. అవునా? అలా వచ్చిన చెట్లే. అందులో నుంచే ఔషధులు, అన్నము విష్ణుమూర్తి మనకి ఇస్తున్నాడు. రోజు వచ్చి కంచాలు తీసుకొని కడుక్కుంటా ఆయన ఏం చేయట్లేదు కదా! అవునా? అంతే అలా పడేసాడు అంతే. తినండ్రా ఎంత తింటే తినండి. 10 మందికి ఇచ్చి సర్వే జనా సుఖినో భవంతు. ఈ సృష్టి మీ అందరిది అని అలా ఇచ్చాడు విష్ణుమూర్తి. మన వాళ్ళు నాది నాది అంటూ భాగాలన్నీ సొంతం చేసుకుంటున్నారు. భూమిని పంచుకుంటున్నారు. అవునా? పాంచభౌతికమైన ఈ సృష్టిని పంచుకుంటున్నారు ఆస్తిగా. గాలి నీది, అగ్ని నీది, వాయువు వాడిది, ఆకాశం నీది. స్వచ్ఛత లేదా సృష్టిలో? భగవంతుడు ఏమి ఇచ్చాడు? అందరూ బతకండి అని ఇచ్చాడు. అవునా? ఇవన్నీ భగవంతుడికి విరుద్ధమైన పనులు చేస్తున్నాం కాబట్టి ఇది కర్మ భూమి. అందుకే ఇక్కడ నీకు ఫలితాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. అది అంతే కదమ్మా. ఒక దేశంలో వెళ్ళాలి అంటే వాడేం సొంతం చేసుకున్నాడా? వాడికి దేవుడు ఏమైనా ఇచ్చాడా ఆ దేశం? ఇప్పుడు పక్కవాడు వస్తే నీకేమైంది? వాడికి మళ్ళీ లేనిపోనివన్నీ అంటగడతావా? వీసా అని చెప్పి, జబ్బులు ఉండకూడదు, అవి ఉండకూడదు. ఓడివిరా చెప్పడానికి. నీ దేశంలో ప్రజలు అందరూ బాగున్నారా అంటే? అవునా? ఆ మాటకు వస్తే నీ దేశంలోనే చావులు ఎక్కువ. అమెరికా గాని ఏదైనా గాని. ఏం చెప్తావు? అంటే ఇక్కడ ఏంటంటే స్వతంత్రాన్ని హరించే శక్తి ఎవరికి లేదు. పక్షులున్నాయి. ఆ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాలకూడదంటే నువ్వోడివి దాని పాపం అది 10 ఇళ్ళు మీద గోడల మీద వాలుతూ వాలుతూ వెళ్తుంది కాక అనుకుంటూ. ఆ ఇంటి మీద కాక అక్కడ వాలిందని నా ఇంటి మీద వాలిందని కాల్చి చంపేస్తావా? ఆ! అది అర్థం. అలా అర్థం చేసుకోవాలి నాన్న అని చెప్తున్నారు. సో, అమ్మవారు సృష్టి మన కోసం ఇచ్చింది. అమ్మా! ఇందులో కర్మలు చేసి ఈ కర్మ భూమిలో సత్కర్మలు చేసి నువ్వు ఆ తపోభూమికి, హిమాలయాస్ అంటే అది గురుస్థానాలు కాబట్టి ఆ తపోభూమి అక్కడ ముక్తి పొంది జీవన్ముక్తిని సాధించు. మానస సరోవరంలో స్నానము చెయ్యి. ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళు. ఇదంతా నువ్వు చేయవలసిన సత్కర్మ. ఈ బాట విడిచి ఇంకో బాటలోకి వెళితే మాయా కర్మలు చేస్తావు. అవే కర్మలు. అంతే. అంతే.
మాయలో పోయాం అనుకోండి, ఎందుకంటే కాశీ దాకా 2 లక్షలు ఇంట్లో ఉంటే ఉన్నాయి, ఎందుకు అక్కడ పోతే 2 లక్షలు ఇవ్వాలండి బాబు, ఖర్చు ఎక్కువ. దేవుని కూడా నువ్వు పక్కన పెట్టేశావు. వాడికి అదే ప్రాప్తిరా అంటుంది అమ్మ. అదే ప్రాప్తి, వదిలేయండి. అవునా? నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఒకడు ఎవరి దగ్గరికి పోడు. వాడికి అంతే, వాడికి ఎంత తెలుసు, అందుకే నువ్వు ఎంత ఆలోచన చేస్తే అంతే, అంతకంటే ఎక్కువ ఏం కాలేవు. సో ఇవన్నీ ఉంటాయి నాన్న.